హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మని వెల్లుల్లి కారం పెరుగు పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. ఈ ఎండాకాలంలో ఇలా పెరుగు పులుసు చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలో కొలిపోదామా. ముందుగా దీనికోసం ఒక 10-15 వెల్లుల్లిని ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలండి. రోట్లో ఇలా వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని, ఇది మిక్సీలో అయినా వేసుకోవచ్చండి, నేనైతే రోట్లోనే వేసుకున్నాను. దీన్ని మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న వెల్లుల్లి కారాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 ఆనియన్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పెరుగులో ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఆనియన్స్ వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకొని, ముందుగా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని, ఈ కారం కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చిక్కటి పెరుగుని 1 కప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి. పెరుగు చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. పెరుగుని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోవాలండి. ఈ పెరుగులో ఈ కారం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం పులుసు రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో ఈ సమ్మర్లో ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ ఇదే కావాలంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమ్మని పెరుగు పులుసు రెడీ.